మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. RRR లాంటి బ్లాక్ బస్టర్ తరువాత చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ మీద భారీగా అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలు అందుకోవడంతో పాటు బిగ్ టార్గెట్స్ అచీవ్ చేయాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో ఉన్నారు చరణ్. RRRలో చరణ్తో పాటు నటించిన ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన దేవరతో పాన్ ఇండియా రేంజ్లో హిట్ అందుకున్నారు. దీంతో ఇప్పుడు చరణ్ నుంచి కూడా అదే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. చరణ్ కూడా గేమ్ చేంజర్తో పాన్ ఇండియా స్టార్గా సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే RC16 షూటింగ్కు బ్రేక్ ఇచ్చి మరీ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దర్శకుడు శంకర్ కెరీర్కు కూడా గేమ్ చేంజర్ సక్సెస్ చాలా కీలకం. వరుస ఫెయిల్యూర్స్తో విమర్శలు ఎదుర్కొంటున్నారు డైరెక్టర్ శంకర్. ముఖ్యంగా రీసెంట్ రిలీజ్ ఇండియన్ 2 శంకర్ ఇమేజ్ను దారుణంగా డ్యామేజ్ చేసింది. క్లాసిక్ మూవీ ఇండియన్కు సీక్వెల్గా తెరకెక్కిన ఇండియన్ 2 దారుణంగా ఫెయిల్ అయింది. అంతకు ముందు కూడా వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బందుల్లోనే ఉన్నారు శంకర్. అందుకే గేమ్ చేంజర్తో మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి రావాలని కష్టపడుతున్నారు శంకర్. హీరోయిన్ కియారాకు కూడా గేమ్ చేంజర్ సక్సెస్ ఇంపార్టెంటే. గతంలో తెలుగు సినిమాలు చేసిన పాన్ ఇండియా రేంజ్లో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కియారాకు రాలేదు. అందుకే గేమ్ చేంజర్ మీద గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు ఈ బ్యూటీ. శంకర్ చరణ్ కాంబో మీద ఉన్న హైప్ నేషనల్ మార్కెట్లో తనకు హెల్ప్ అవుతుందని ఆశపడుతున్నారు. అందుకే గేమ్ చేంజర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. నిర్మాత దిల్ రాజుకు కూడా గేమ్ చేంజర్ సక్సెస్ కీలకమే. గతంలో కొన్ని నేషనల్ ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేసిన దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న అఫీషియల్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజరే. అందుకే ఈ సినిమాతో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అన్న ట్యాగ్ సాధించేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే మేకింగ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా కోట్లు ఖర్చు పెట్టిన దిల్ రాజు ప్రమోషన్స్ కోసం కూడా అదే స్థాయిలో బడ్జెట్ కేటాయించారు. మరి ఇంతమంది కెరీర్ను డిసైడ్ చేయబోయే గేమ్ చేంజర్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.